ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోని సూపర్గా పులుసు పెట్టాను ఫ్రెండ్స్. ఏ చేపతో అయినా సరే ఈ విధంగా పులుసు పెట్టారంటే అంత రుచిగా ఉంటుంది. మన కిచెన్లోకి వెళ్దామా? ముందు చేపల్ని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిలో చిటికెడు పసుపు, ఇప్పుడు కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయని 2 దెబ్బలుగా తీసుకునేసి అందులో ఉన్న ఇత్తనాలు తీసేసి ఈ విధంగా పిండుకోవాలి ఫ్రెండ్స్. పిండిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి కలిసే విధంగా మిక్స్ చేసుకునేసి దీన్ని ఏంటంటే ఎట్లేదన్నా కానీ ఒక అరగంట సేపు అయితే బాగా ఊరనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకునేసి మరొక బౌల్ తీసుకునేసి చింతపండు, ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ, అంటే దానిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడివిడిగా తీసి దీన్ని ఏం చేయాలంటే నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10-15 నిమిషాల సేపు అయితే బాగా నాననివ్వాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకునేసి దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే చేపలు ఊరబెట్టుకున్నాం కదా, అవి ఫ్రై చేయాలి కాబట్టి వాటికి సరిపడ మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా ఆయిల్ వేడెక్కనివ్వాలి. వేడెక్కనిచ్చి ఇప్పుడు చేపలని ఒక్కొక్క ముక్క అందులో పెట్టేసుకోవాలి. అది పెట్టేటప్పుడు నూనె పైకి చిల్లుతుంది, అది మాత్రం గమనించుకోవాలి ఫ్రెండ్స్. అది పడ్డదంటే సుర్రుమంటది. ఈ విధంగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా వేసుకునేసి 2 వైపులా తిరగదిప్పుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ మాడనివ్వకూడదు, మీడియం సైజులో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం కూరలో వేసుకోవాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చాక ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే తీసేసి ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక ప్లేట్లోకి కొద్దిగా నూనె వాడనిచ్చేసి వేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. చేపలు ఫ్రై చేసే దాంట్లో మాత్రం ఎలాంటి మిస్టేక్ కాకూడదు. అవి ఏంటంటే ఈ విధంగా ఎర్రడాలుగా మాత్రమే ఫ్రై చేసేసుకునేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మొత్తాన్ని ఇప్పుడు నేను ఒక స్టెప్ చూపించాను. అన్నీ మనం ఎన్ని ఉన్నాయి అంతవరకు మొత్తం ఫ్రై చేసేసుకునేసి పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు అదే ఆయిల్లోనే కొన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా చూడండి మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చిన్నగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కొంచెం సింపుల్గా టైం పడుతుంది, కానీ ఎక్కువ హైలో పెట్టకుండా లో మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి నడుంకి ఇరిసిన పచ్చిమిరపకాయలు వేసుకునేసి కరివేపాకు రెబ్బలు వేసేసి ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏం చేద్దామంటే కాసింత ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ టమాటా పేస్టు ఇందులో వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా ఫ్రై కానివ్వాలి. ఇవి తూతుగా ఉడుకుతూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకునేసి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కారం, మనకు స్పైసీ ఎంత అవసరం అంత వేసుకోవాలి. ధనియాల పొడి, ఇది కూడా గరం మసాలా, ఇవన్నింటిని కూడా బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక చేపలు ఊరబెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెలో కాసిన నీళ్ళు పోసుకునేసి వాటిని కూడా అలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో నీళ్ళు ఎందుకంటే ఇవన్నీ మసాలాలు బాగా ఫ్రై కావటానికి. ఇప్పుడు దీన్ని ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు రెడీ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా పిసి పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడంగానే చూడండి, ఈ విధంగా సూపర్గా ఫ్రై అవ్వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఆ నీళ్ళని ఇంట్లో జాలి పెట్టేసుకునే ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ తోడకలు, పీసులు ఇవన్నీ కూడా కూరలోకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం, సాల్ట్. ఓకేనా ఫ్రెండ్స్? అది కూడా మనకు ఎంత అవసరం అంత వేసుకోవాలి మన కూరను బట్టి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మూత పెట్టి బాగా మరగనివ్వాలి.
తెల్లేంత వరకు బాగా మరగాలి ఫ్రెండ్స్. చూడండి ఈ కలర్లోకి వస్తుంది. ఈ విధంగా మరిగే వాటిల్లో ఇప్పుడేం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆ చేపల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, నడుంగిరికి అవకాశాలు ఉంటాయి. అందుకనేసి మెల్లిమెల్లిగా వేసేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి ఆ విధంగా తయారవుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఏమాత్రం కూడా గెంటు పెట్టి మాత్రం కలబెట్టద్దు. కానీ ఈ విధంగా తిప్పేసుకునేసి ముక్కల్ని కొద్దిగా అంత కదుపుకుంటే ఏమవుతుందంటే కింద మీద ఎక్కువ శాతం బాగా అడుగు తగలకుండా సూపర్గా ఉడుకుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మనం గుమగుమలాడే కొత్తిమీరను చల్లుకుందాం పైకించి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తిమీరను చల్లాక ఇప్పుడు కూడా గంటి పెట్టి మాత్రం అసలే కలబెట్టద్దు. ఈ విధంగా మాత్రమే తిప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా తిప్పుకున్నాక చూడండి ఎంత బాగుంటుంది. చూస్తుంటే నోరు అవుతుంది కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా తయారవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేప ఎలా ఉడికిందో ఒకసారి చూద్దామా. చేపని వావ్ ఎలా ఉంది, నైస్. అరే బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. వావ్ భలే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు పులుసు కూడా ఏ విధంగా చిక్కబడిందో చూద్దామా. నైస్, సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కాకండి, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చేపల కూర ఇవాళ కంటే మరుసటి రోజుకైనా సాయంత్రంకైనా యమా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్.